రారా నా వెన్నమూత గోపాల, నాకివ్వర ఒక చిన్ని ముద్దు గోపాల. రారా నా వెన్నమూత గోపాల, నాకివ్వర ఒక చిన్ని ముద్దు గోపాల. రారా నా వెన్నమూత గోపాల. రామదాస శరణు గోపాల, రామదాస శరణు గోపాల. స్వామి భద్రాద్రివాస గోపాల, రామదాస శరణు గోపాల. స్వామి భద్రాద్రివాస గోపాల, రారా నా వెన్నమూత గోపాల. నాకివ్వర ఒక చిన్ని ముద్దు గోపాల. రారా నా వెన్నమూత గోపాల. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన. ఇది ఖమాస్ రాగంలో పాడి వినిపించారు మనకి అనురాధ గారు. చాలా చక్కగా పాడారు. మరొకసారి ఆవిడకి అభినందన తెలుపుతూ, నిన్నటి కథలో రాములు వారు వశిష్ఠ మహర్షిని ఓ ప్రశ్న అడిగారు అనుకున్నాం కదా. ఏమిటా ప్రశ్న? గురుదేవా, జీవభావానికి కారణం ఏమిటి అన్నారు. ఎందుకు అడిగారు ఈ ప్రశ్న? నిన్న ఉపాధులు ఎన్నున్నాయి, అవి మనస్సు గట్టిపడితే వచ్చినవి అంటూ చెప్పుకొచ్చారు కదా ఆయన. మనం సామాన్య మానవులు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు మోక్షం వస్తుంది, మహర్షులు గొప్పవారు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు మోక్షం వస్తుంది, అలాగే జీవన్ముక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఉపాధి ఉంటే మోక్షం వస్తుంది, ఇవన్నీ కూడాను చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు ఆ క్రమంలోనే ఈ రాములు వారు ఈ ప్రశ్నను వేయడం జరిగింది. అప్పుడు ఈయన అన్నారు, జీవోత్పత్తి క్రమం అంతా కూడా నీకు వర్ణించి చెప్పాను కదయ్యా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు అంటూ. అప్పుడు రాములు వారు అన్నారు, గురుదేవా, పరబ్రహ్మ నుంచి హిరణ్యగర్భుడు జీవులు కూడా ఆవిర్భవించారని చెప్పారు మీరు. అంటే పరబ్రహ్మే ఉపాధులలో ప్రవేశించి జీవుడయ్యాడు అని కదా అర్థం. అంటే జీవత్వం పరబ్రహ్మకి నిత్య లక్షణం కాదు, ఆగంతుక లక్షణం. ఆగంతుకమైతే దానికి కారణం ఉండాలి కదా. అది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ పాతకర్మే కారణం అని చెప్పాలి అని అనిపిస్తుంది నాకు. అంతకంటే మరో కారణం ఏమీ కనిపించడం లేదు అన్నారు. జీవుడు పుట్టే ముందు పాతకర్మ ఉందంటే ఆ కర్మను చేసిన కర్త ఒకడు ఉండి తీరాలి కదా. ఒక కర్త అంటూ లేకపోతే అసలు కర్మ జరగదు కదా. జీవుడి కంటే ముందరే ఒక కర్త ఉంటే మరి వాడెవరు? మరో జీవుడా? పరబ్రహ్మేనా? పరబ్రహ్మ కర్త అని అనుకుంటే అతని నిష్క్రియత్వం ఎగిరిపోతుంది కదా. వాడు మరో జీవుడు అందాము అంటే వాడు ఎలా పుట్టాడనే ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. ఈ చిక్కు తప్పించుకోవాలంటే జీవుడు అనాది అని చెప్పాలి. మరి అలా చెప్తే ఆ జీవుడు కొంతసేపు అవ్యక్తంగా ఉండి మళ్ళీ ఇప్పుడు వ్యక్తమవుతున్నాడు అని సమర్థించుకోవచ్చు. కానీ ఇలా చెప్తే జీవత్వం అనేది ఆగంతుక లక్షణం అని మొదట్లో మనం చెప్పుకున్న వివరణకి చెప్పుకున్న దానికి ఇది విరోధంగా వచ్చేస్తుంది. అంటే ఉపాధుల వల్లే బ్రహ్మకు జీవత్వం వస్తుంది అని మనం మొదట్లో చెప్పుకున్న మాట ఇక్కడ కుదరదు. కనుక ఎటు చూసినా జీవభావానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు, అందుకోసమే అడుగుతున్నాను అంటూ ప్రశ్నించారనమాట. అయితే దీనికి ఇక్కడ మన రచయిత ఒక పట్టిక లాంటిది ఇచ్చారు, ఒక ఫ్లో చార్ట్ లాంటిది ఇచ్చారనమాట. దాన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అది గనక మనం పెట్టుకొని
దాన్ని విశ్లేషించుకుంటూ చూస్తే గనక ఏమర్థమవుతుంది మనకి అంటే, కర్మ కంటే భిన్నమైన కర్త ఒకడున్నాడు అని అనుకుంటే వాడు అనాది అయినా అయి ఉండాలి, లేదా సాది అయినా అయి ఉండాలి. ఇక్కడ మనం ఆది అనాది అంటే అర్థం తెలుసుకుందాం మనం ముందు. అనాది అంటే ఎప్పుడూ ఉన్నది, కాలపరంగా ఆది అనేది లేనిదన్నమాట. సాది అంటే మనకి ప్రారంభం ఉన్నది అని, అంటే ఏదో ఒక సమయంలో అది ప్రారంభమైంది. ఆది అంటే సా అంటే తో అని అర్థం, ఆది అంటే ప్రారంభం అని, సాది అంటే ఆదితో ఉన్నది అని అర్థం తీసుకోవచ్చు మనం. అలాగే మనకి ఇప్పుడు అనాది అంటేనేమో ఆ అంటే లేదు అని అర్థం, ఆది అంటే ప్రారంభం అని, ప్రారంభం లేనటువంటిది అని అర్థం వస్తుంది అనమాట. మనం ఉదాహరణలకి చెప్పుకోవాలి అంటే అనాదికేమో మనం ఆత్మ అంటాం, ఇది ఎప్పటికీ ఉనికిలో ఉంది, ఎప్పుడు ప్రారంభమైందో మనకి తెలియదు కాబట్టి. కర్మ కూడా అలాంటిదే అని కొన్నిసార్లు చెప్తుంటారు మన వాళ్ళు. ఇకపోతే మన శరీరం సాదికి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. అలాగే భౌతిక వస్తువులు, మనస్సు మొదలైనవి కూడా మనం సాది అని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందు ఆయన వివరించిన దాన్ని అర్థం చేసుకోవచ్చు. అనాది పక్షానికి సంకేతంగా ఆయన ఏ అంటూ పేరు పెట్టారు, సాది పక్షానికి సంకేతంగా జడ్ అని పెట్టుకున్నారు. మొదట అనాది ఏ పక్షాన్ని పరిశీలిద్దాం అంటున్నారు ఆయన. ఇప్పుడు మన కర్త అనాదిగా ఉండే కర్త, వీడికి కర్తృత్వం స్వాభావికం అంటే సహజ సిద్ధమా, ఔపాధికమా అంటే ఏదైనా ఉపాధి వల్ల అప్పుడప్పుడు వచ్చే గుణమా, ఇదన్నమాట. స్వాభావికమే అని బి అని అనుకుందాం మనం. కర్త అనాది అయి వాడి కర్తృత్వం సహజ సిద్ధమైతే ఇక ఆ కర్తృత్వం ఎప్పటికీ పోనే పోదు. అంటే వాడికి ఇంకెప్పటికీ మోక్షం అనేదే రాదు. అంటే ప్రపంచంలో జీవుడికి మోక్షమే లేదు. ఇది కంప్లీట్గా మోక్ష సిద్ధాంతానికి వ్యతిరేకం కనుక ఈ పక్షం మనకు కుదరట్లేదు, దీన్ని మనం కొట్టిపారేయచ్చు. ఆ తర్వాత కర్త అనాదే కానీ వాడికి కర్తృత్వం ఔపాధికమే అంటే సి అనే పక్షాన్ని తీసుకుంటే మనం, ఈ పక్షంలో ఏదైనా ఉపాధి వచ్చినప్పుడు వాడికి కర్తృత్వం వస్తుంది, ఉపాధి రాకపోతే కర్తృత్వం రాదు. ఉపాధి వచ్చింది అంటే దాని వెనకాల ఏదైనా కారణం ఉండి తీరాలి. ఆ కారణం ఏమై ఉంటుంది? అవిద్య, అది కాకుండా మరేదైనా. ఒకవేళ మనం అవిద్యని డి అని అనుకుని చూస్తే ఆ అవిద్యే ఈ ఉపాధికి కారణమైతే అది స్వతంత్రం అని ఎఫ్ అని మనం ఏదైతే పెట్టుకున్నామో అది కారణం అవుతుందా దానికి? లేక మరొక సహకార కారణాన్ని కూడా ఆపేక్షించి సాపేక్షిక జీ అని పెట్టుకున్నది కారణం అవుతుందా? స్వతంత్రమే అనుకుని చూద్దాం మనం. అంటే ఎఫ్ అని అనుకుంటే అనాదికర్త యొక్క ఉపాధి యొక్క అవిద్య స్వతంత్ర కారణమైతే అవిద్య ఉన్న ప్రతి చోట వాడికి కర్తృత్వం ఉండాల్సిందే. సుషుప్తి సమయంలో అవిద్య కూడా ఉంది కనుక అప్పుడు కూడా వాడికి కర్తృత్వం ఉండి తీరాలి. అంటే సుషుప్తి సమయంలో కూడా వాడు ఏవో పనులు చేస్తూనే ఉండాలి. మరి ఇది స్వానుభవ విరుద్ధం కనుక ఇక్కడ ఆ పక్షం కూడా మనకి కుదరట్లేదు. పోనీ ఈ సాపేక్షిక జీని పరిశీలిద్దాం మనం. అంటే అనాదికర్తకు గల ఉపాధికి వెనకాల అవిద్యతో పాటు మరో కారణం కూడా ఉంది అని అనుకుందాం. ఆ అవిద్యకు వెనకాల అవిద్య కంటే భిన్నంగా ఒక కారణం ఉండాలి. ఇలా చెప్పడం వల్ల ఆ కారణమే ఆ అవిద్యకి ఉపాధి అని చెప్పినట్లవుతుంది. మనం ఒక ఉపాధి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఆ ఉపాధి కంటే ముందు, అవిద్య కంటే ముందు మరో ఉపాధి కూడా ఉన్నట్లు వస్తుంది. ఒకవేళ ఒక ఉపాధి వెనకాల మరొక ఉపాధి అని అనుకుంటే ఇంకా అది ఎప్పటికీ కుదిరేది కాదనమాట. కాబట్టి అనాదికర్త యొక్క ఉపాధికి అవిద్య కారణం అనే పక్షం కూడా ఇక్కడ మనకు కుదరట్లేదు. సరే, ఇది బాగానే ఉంది. అనాదికర్త యొక్క ఉపాధికి అవిద్య కాకుండా మరేదైనా కారణం అంటే ఈ అని అనుకున్నాం అనుకోండి మనం. ఆ పక్షాన్ని పరిశీలించి చూస్తే అవిద్య యొక్క కారణ రూపం అయిందా అది పూర్తిగా స్వతంత్రమైనదేనా? ఒకవేళ మనం దాన్ని స్వతంత్రం అని అనుకుని ఆలోచిస్తే అనాదికర్తకు గల ఉపాధికి
కారణం అవిద్య కంటే భిన్నమైంది, అవిద్యతో సంబంధం లేనిది. ఇది మన పక్షం అన్నమాట. అలాంటి కారణం ఇప్పుడు సాదా అనాదా? సాది అని మన జీయాన్ని ఆలోచించి చూస్తే అంటే అర్థం ఏంటి? అనాదికర్త యొక్క ఉపాధికి గల కారణం సాదికర్త యొక్క ఉపాధి సాది అయితే కర్త కూడా సాది కావాల్సిందే. కర్త అనాది అని అనుకుని ఈ వాదం అంతా మొదలుపెట్టాం మనం. ఇప్పుడు అది విరుద్ధం అయిపోతుంది కదా, కనుక ఈ పక్షం కూడా కుదరట్లేదు. ఇక అనాదికర్త యొక్క ఉపాధికి కారణం అవిద్యలో సంబంధం లేని స్వతంత్రం కారణం అని అంటే అది అనాది కారణం అని చెప్పే కే పక్షాన్ని తీసుకుందాం మనం. అప్పుడు ఆ కారణం అనాది కనుక, స్వతంత్రం కనుక, ఇతరుల సహకార కారణాలు ఏమీ అక్కర్లేదు కనుక సుషుప్తి సమయంలో కూడా ఆ కారణం అక్కడే ఉంటుంది కనుక ఆ సమయంలో కూడా వాడికి కర్తృత్వం అలాగే ఉంటుంది. అంటే వాడు సుషుప్తి సమయంలో కూడా పనులు చేస్తూ ఉండాలి. ఇది అనుభవానికి విరుద్ధం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది కుదరలేదని చెప్పుకున్నాం. మొత్తంగా ఈ ఉపాధికి గల కారణం స్వతంత్రం అని చెప్పడమే కుదరదు. కాబట్టి ఆ కారణం అవిద్య కంటే భిన్నమైన అవిద్యా కార్యమే హెచ్ అని చివరి పక్షాన్ని ఆలోచిద్దాం. అంటే అనాదికర్త యొక్క ఉపాధికి కారణం అవిద్య కంటే భిన్నమైన, అవిద్యకు కార్యరూపమైన కారణం ఎలాంటి కారణం అయితేనేమి అది మళ్ళీ మనకి అనాదా కాదా అని ఆలోచించాలి. అనాది కాదు అని అనుకుంటే ఇందాక మనం ఏ జే పక్షం అవుతుందో అది అవుతుందన్నమాట. అనాది అని అనుకుంటే ఇందాకట చెప్పుకున్న కే పక్షం అవుతుంది. ఈ రెండు కుదరవని తేలిపోయింది కాబట్టి మనకు ఈ హెచ్ పక్షాన్ని కూడా తీసేద్దాం మనం. కాగా ఉపాధికి గల కారణమే అవిద్య కంటే భిన్నమైన పక్షము, ఇది ఈ అన్నమాట. ఇది కూడా కుదరట్లేదు. ఉపాధికి గల కారణం అవిద్య అన్న డి కావాలి, ఇతరము అన్నది ఈ కావాలి. ఈ రెండు పక్షాలు ఇక్కడ కుదరలేదు కనుక మళ్ళీ మనం పైనకు వెళ్తే అనాదికర్త యొక్క ఉపాధికి కారణం లేదన్నమాట. కనుక వాడు కర్తృత్వం ఔపాధికం సి అవడానికి వాడికి వీల్లేదు, అది స్వాభావికం బి కావడానికి వీల్లేదని ఇందాక మనం మొదట్లోనే నిరూపించుకున్నాం. ఇది స్వాభావికము కాకపోతే ఔపాధికము కాకపోతే మరి ఆ కర్త అనాది ఎలా అవుతున్నాడు? కనుక కర్త అనాది ఏ అనే పక్షం కూడా కొట్టేశాం మనం. ఇప్పుడు చివరికి మిగిలిందేంటి? ఒక జడ్. ఈ జడ్డుని చూస్తే కనుక మనం ఇక్కడ కర్త సాది అయితే వాడికి మొదలుంది, వాడు ఒకప్పుడు లేడు తర్వాత పుట్టాడు. ఈ పుట్టడానికి కారణం ఏమిటి? మళ్ళీ వస్తుంది మనకి, వాడి కర్మే అని చెప్పాలి మనం, మరో గతి లేదు. ఇలా చెప్తే కర్మకు వెనకాల ఒక కర్త ఉండి ఉండాలి అంటే ఆ కర్తకు వెనకాల మరో కర్త ఉంటాడు అన్నది ఒక చైన్ అయిపోతుంది. ఇది కుదరదు కనుక కర్త సాది అనుకునే ఈ జడ్డు పక్షం కూడాను మనకి ఇక్కడ కుదరట్లేదన్నమాట. ఈ చిక్కు తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? కర్మ కంటే భిన్నంగా కర్త ఉన్నాడని మొండివాదాన్ని వదిలేయాలి. కర్త కర్మల తాదాత్మ్యాన్ని మనం అంగీకరించి తీరాలన్నమాట. ఈ రెంటికి కలిపి కారణం అవిద్య అని మనం గ్రహించాలి. రామా, అవిద్యా కార్యం మనస్సు అవుతుంది, మనస్సు యొక్క కార్యం కర్మ అవుతుంది. అవిద్య కొమ్మ వంటిది, మనస్సు పువ్వు వంటిది. కర్మేమో వాసన. మామూలు లోక పరిభాషలో కొమ్మలోంచి పువ్వు వచ్చింది, పువ్వులోంచి వాసన వచ్చింది అని లోకలు అనుకుంటారు. అది ఒక విధంగా సత్యమే, కానీ పూర్తి సత్యం కాదు. పువ్వు వాసన కూడా కొమ్మల్లోంచే వచ్చాయి, ఒకేసారి వచ్చాయి. అదే అసలైన సత్యం. అలాగే అవిద్యలోంచే మనసు వచ్చింది, ఆ మనస్సే కర్త అయి కూర్చుంది, ఆ కర్త నుంచే మనకి కర్మలు వచ్చాయి. కనుక అవిద్య, మనస్సు, కర్మ ఇది వరసాని లోకపు సామాన్యపు మాట. ఈ పక్షంలో ఇవి మట్టి పొడి, మట్టి ముద్ద, కుండ అన్నట్లుగా ఉన్నాయి మనకి. ఇప్పుడు కూడా ఈ దృష్టిలో మట్టే కుండ, కుండే మట్టి అనే విధంగా మనస్సే కర్మ, కర్మే మనస్సు, కర్తే కర్మ,
కానీ నేను చెప్పే ప్రక్రియ ఇంతకంటే సూక్ష్మమైంది. మట్టి ముద్దకు కుండకు మధ్య కొంతకాల వ్యవధానం ఉంటుంది. పువ్వుకు వాసనకు మధ్య అలాంటి వ్యవధానం ఉండదు. వాసనకు పువ్వు కంటే భిన్నమైన రూపం కూడా ఉండదు. కనుక కొమ్మ నుంచి పువ్వు వాసనలు ఒకేసారి జన్మిస్తాయని, పువ్వు వాసనలు అభిన్న స్వరూపాలని అంగీకరించక తప్పదు. మనస్సు, కర్మ అనేవి కూడా ఇలాంటివే. రెండు కలిసి అవిద్యలోంచి ఒకే కాలంలో ట్విన్స్గా పుడుతున్నాయి. మనకి అభిన్న తాధ్యాత్మ రూపంతో ఉంటున్నాయి అవి. కనుక రామ, జీవభావానికి అసలైన కారణం అవిద్యే. ఇక ఈ కర్త కర్మ అనేవి విడిగా ఏమీ లేవు. కనుక నువ్వు చేసిన ఈ వాదనకి ఆధారం లేదు అన్నారు వశిష్ఠుల వారు. అప్పుడు రాముడు, గురుదేవా, మీరు తర్కంతో కర్త కర్మ ఒకటే అని సాధించారు. కానీ వేదశాస్త్రాల్లో మాత్రం కర్మ సిద్ధాంతం ఉంది కదా, పెద్దలు దాన్ని అంగీకరించారు కదా. సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపోభవతి, పుణ్యో వై పుణ్యేన కర్మణా పాపః పాపేన అన్నారు కదా. మంచి చేసినవాడు మంచిగానే పుడతాడు, పాపం చేసినవాడు పాపిగానే పుడతాడు అని ఇలాంటి వేదవాక్యాలు మనకు చెప్తుంటే, కర్త అయిన జీవుడి యొక్క ఉత్పత్తికి కర్మే కారణం అని స్పష్టంగా తెలుస్తోంది కదా. మీరు చెప్పిన ఏకలోకోత్పత్తి వాదం వల్ల ఈ పైన వేద సిద్ధాంతం దెబ్బతింటోంది కదా అంటూ చాలా చక్కటి ప్రశ్న వేశారు. అప్పుడు ఆయన, భేష్ రామ, చాలా మంచి ప్రశ్న వేశావని. అయితే నేను ఏ దృష్టితో ఏకలోకోత్పత్తివాదాన్ని చెప్పానో, ఏ దృష్టితో నువ్వు చెప్పిన వేదవాక్యాలు బయలుదేరాయో, ఈ దృష్టి భేదాల్ని నువ్వు గమనించాలయ్యా. నేను ఏకలోకోత్పత్తివాదాన్ని ఎందుకు చెప్పానంటే, కర్మ అనేది మనోధర్మమే కానీ ఆత్మధర్మం కానే కాదు అని నిరూపించడం కోసం. ఈ దృష్టిలో బోధించే వాక్యాలు కూడా కొన్ని ఉన్నాయి, చెప్తా చూడు. ఉదాహరణకి, యద్ది మనసా ధ్యాయతే తద్వాచా వదతి తత్కర్మణా కరోతి. ఇది కూడా శృతివాక్యమే. మరి అంటే దేన్ని మనస్సుతో ఆలోచిస్తాడో దాన్నే మాటతో పలుకుతాడు, దాన్నే కర్మేంద్రియాలతో చేస్తాడు. ఇలాంటివి కూడా ఉన్నాయిగా అందులో. ఈ మంత్రం వల్ల మనసే కర్మలకు కారణం అని తేలుతోందిగా. నువ్వు చెప్పిన వేదవాక్యాలున్నాయే, సాధుకారి సాధుర్భవతి వంటివి, అవి చేసిన కర్మకు ఫలం ఉండి తీరుతుంది అని చెప్పే ప్రకరణంలో వచ్చాయి. వేరువేరు ప్రకరణంలో ఉన్నాయి కనుక ఈ రెండిటికి ముడి పెట్టకూడదు మనం. కనుక మనం గ్రహించాల్సిన తాత్విక సత్యం ఏమిటి అంటే, అవిద్యలోంచి మనస్సు వచ్చింది, ఆ మనస్సే క్రియాశక్తికి ఆశ్రయమైంది, ఈ మనస్సే చిదాత్మకు ఉపాధి కూడా అయింది. అందుచేతనే ఈ మనస్సే కర్త, ఈ మనస్సే భోక్త కూడాను అని అన్నారనమాట. అని త్రీణ్యాత్మేన కురుత మనోవాచం ప్రాణం అన్నారు. మనస్సు, వాక్కు, ప్రాణము అనే మూడింటిని ప్రజాపతి తన కోసమే సృజించుకున్నాడు. ఇది శృతి యొక్క వాక్యం. ఇది దీన్ని స్పష్టపరుస్తోంది అన్నారు. రామ, నువ్వు మంచి పని చేసినవాడు మంచి జన్మెత్తుతాడు, సాధుకారి సాధుర్భవతి అనే వేదవాక్యం చెప్పి దాన్ని బట్టి ముందు కర్మ తర్వాత జీవుడు అని సిద్ధాంతీకరించాలని చూస్తున్నాం, అంతే కదా. జీవుడంటే ఎవరు? మనస్సులో ప్రతిబింబించిన చైతన్యమే జీవుడు. ఈ మనస్సు నిత్యమా అనిత్యమా? ఒక విధంగా చూస్తే నిత్యం, మరొక విధంగా చూస్తే అది అనిత్యం. అసలైన నిత్యం అంటే ఏమిటప్పుడు? అనిత్యం అంటే ఏమిటి? దీనికి ఆయన చక్కటి ఉదాహరణ చెప్పబోతున్నారు. దీన్ని మనం రేపటి ఎపిసోడ్లో ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రాముల వారి కీర్తన విన్న తర్వాత ఆ ఉదాహరణను కూడా మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.